చాలాసార్లు మీరు ఇది చదివే ఉంటారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుమ అమృతంగమయ. జీవితంలో ఏదో ఒక సమయంలో ఇది మన నోటితో చెప్పే ఉంటాము. ఈవెన్ మా భాష్యం స్కూల్లో కూడా ఎర్లీ మార్నింగ్ మాతో ఈ ప్రార్థన చేయించేవారు. కానీ ఆ టైంలో అసలు దీని మీనింగ్ ఏంటో అనేది అర్థం కాకపోయేది. ఐందవ్యంలో ఉన్న సంధ్యావందన ప్రార్థన అని అంటారు. అలానే శాంతి మంత్ర అని కూడా అంటాం. ఎగ్జాక్ట్ గా దీని మీనింగ్ ఏంటంటే అసతోమ సత్కమయ, సత్యంలో ఉన్న మమ్మల్ని సత్యంలోనికి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్న మమ్మలను వెలుగులోనికి నడిపించు. మృత్యుమ అమృతంగమయ అంటే మరణంలో ఉన్న మమ్మల్ని జీవంలోనికి నడిపించు అని. ఎగ్జాక్ట్ గా బైబిల్లో ఇలా ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము, నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు అని. యేసుక్రీస్తు వారిది అధికార పూర్వకంగా అన్నాడు. ఇతను సృష్టికర్త, ఈయన దేవుడు అనేసి మనం ఎలా గుర్తిస్తాము అంటే, ఒక గ్రంథంలో అతని కోసం రాయబడి ఉంటే సరిపోదు, ప్రతి గ్రంథాల్లో కూడా రాయబడి ఉండాలి. హైందవ గ్రంథాల్లో యేసుక్రీస్తు వారి కోసం రాయబడి ఉంది. ఖురాన్లో 25 టైమ్స్ కన్నా ఎక్కువగా రాయబడి ఉంది. యాజ్ యూజువల్ గా బైబిల్లో క్లియర్ కట్ గా ఉంది, నేనే దేవుడు అనేసి. ఇప్పుడు మనమే ఆలోచించుకోవాలి, ఎందుకు మరి సృష్టికర్తని వదిలేసి సృష్టిని పూజిస్తున్నాము? ఇది మీరే ఆలోచించాలి. ఇంకా